మనకందరికీ తెలుసు ఒక యోగాత్మకత అద్భుతమైన పుస్తకం. అసలు హిమాలయాల్లో యోగులు ఎలా ఉంటారు, మహోదర్ బాబాజీ గురించి కానీ లహరి మహాశైల గారి గురించి కానీ అసలు పరమశేఖానంద గారి గొప్పతనం గురించి కానీ అన్ని విషయాలు అర్థమైన విషయం మనకు ఒక యోగాత్మకత నా జీవితాన్ని ప్రభావితం చేసింది. మన గురువు గారిని చూసే విధానం మార్చింది. మనకు ఎంత సులభంగా మన గురువుగారు అన్నీ ఇస్తున్నారు, అన్ని అరటిపండు ఒలిచి నోట్లో ఎలా పెడుతున్నారు అన్న విషయం ఎప్పుడు అర్థమైందంటే టిబెట్ యోగి మిలారెపా గారి పుస్తకం చదివిన తర్వాత. ఆయన ఎంత కష్టపడ్డాడు, అంత కష్టము లేకుండా అసలు ఒక ధ్యాన యోగం నేర్పించాలంటే, ఒక ఆత్మయోగం నేర్పించాలంటే గురువులు ఎంత శిక్షణ ఇచ్చి ఎంతగా శిక్షించి ఇచ్చేవారు. ఎంత కష్టమైనది ఎంత సులభంగా మన గురువుగారు మనకి ఇస్తున్నారు. మన ఇంటికి వచ్చి మన వీధికి వచ్చి నాయనా చేయండి, మీరు దేవుళ్ళే నేను దేవుళ్ళే అని చెప్పగలిగే గురువు దొరకడం ఎంత గొప్ప విషయం అనేది ఆ పుస్తకం చదివిన తర్వాత అర్థమే. అంత కష్టాలతో కూడి అంత బాధలతో కూడి అంత నిష్టగా చేస్తే కూడా రాని మహాజ్ఞానాన్ని మన యొక్క పత్రిగారు మనకు ఎంత సులభంగా అందిస్తున్నారు అనే పత్రిగారి యొక్క గొప్పతనం, అసలు మన యొక్క గురువు యొక్క గొప్పతనం టిబెట్ యోగి మిలారెపా పుస్తకం చదివిన తర్వాత ప్రతి ఒక్కరోజు పుస్తకం చదవాలి. దానికోసం నేను ఒక 6 నెలలు పైగా వెయిట్ చేయడం జరిగింది. ఆర్డర్ ఇచ్చి అప్పట్లో పుస్తకాలు ప్రింటింగ్లో లేవు, డబ్బులు ఇచ్చి